సాయి కుమారి. సాయి కుమారి నీ పేరు. ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తే ఇంటి కాడ ఇంటి దగ్గరే ఉంటా. జగన్ మంచోడు. జగన్ మంచోడా? ఎందుకు? జగన్ పింఛన్ ఇస్తారు. పింఛన్ ఇస్తున్నాడా నీకు? ఎంత ఇస్తున్నాడు పింఛను? 3000. 3000 ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తున్నారు? రోజు ఇస్తారు. ప్రతి నెల ఇస్తున్నాడు. ప్రతి నెల. అప్పుడు జగన్ అంత మంచోడు. కొంతమంది చంద్రబాబు నాయుడు ఉంటారు. ఆ చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్నోసార్లు ఒంగోలుకి వెళ్తున్నాము. వెళ్ళప్పుడు జగన్ ఒక్క పైసా తీసుకోలేరు. తీసుకోలేకుండా జగన్ ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. జగన్ ఎంతో మందికి సహాయం జగన్ ఉన్నప్పుడు చాలా మంచోడు. చాలా మంచోడు. ఒక్కసారి ఓటు వేస్తాను. ఒక్కసారి ఓటేస్తావు. వచ్చప్పుడు జగన్ ఇక్కడికి వచ్చప్పుడు జగన్ అన్న నాకు ఎంతో మందికి ఉన్నది, నాకు పింఛన్ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఓటైను అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడుకి ఓటైన అంటావు. జగన్ అన్న ఓటేస్తావా? జగన్ అన్న నీకు డబ్బులు ఇచ్చాడా పింఛను? ప్రతి నెల ఇస్తున్నాడా? ఇస్తున్నారు మా వాలంటీరా? ఈ నెల ఇవ్వలేదుగా మరి వాలంటీరు. అడిగావా ఈ నెల ఎందుకు ఇవ్వలేదని? అడిగినా కానీ పట్టించుకుంటా. ఎంతో మందికి జగన్ అడుగుతున్నారు. ముసలోళ్ళు అడుగుతున్నారు. సకోతి ఉంది ఏనమ్మా పంపిస్తున్నారు, నన్ను పంపించలేరు. జగన్ కావాలి, కలుసుకోవాలి, నాకు ఆశంగా ఉంది. జగన్ గారిని కలుసుకోవాలని ఆశగా ఉంది. ఆశకు నాకు తీరలేదు. ఆశ ఇంకా తీరలేదు. జగన్ గారిని కలిసే ఛాన్స్ వస్తే కలుస్తావా? తప్పకుండా. జగన్ గారికి జగన్ నాకు పింఛన్ ఉంది, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు, ఎంత ఓటు అయ్యి పాకకండి, నేను మా నాన్న దగ్గర ఉంది కలుసుకుంటాను. మీ నాన్న దగ్గర ఉండి తీసుకొని వెళ్తే జగన్ గారిని కలుస్తానంటావు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వద్దా? వద్దు. జగన్కి ఇంతకుముందు చంద్రబాబు గారు పెన్షన్ ఇవ్వలేదా నీకు? ఇవ్వలేదు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన దగ్గర నుండి పెన్షన్ వస్తుందా? నెల వస్తుంది. జగన్ కావాలి. జగన్ కావాలి. జగన్ గారు వస్తే పెన్షన్ వచ్చిద్దా మళ్ళీ నీకు? గెలిపిస్తావు మరి? ఎవరికి చెప్తావు? జగన్కి. జగన్కే చెప్తావు. జగన్ గారిని కలుస్తావా? తప్పకుండా. జగన్ గారిని వీడియో చూస్తున్నారు. హాయ్ చెప్పు సార్. హాయ్ జగన్. జగన్ చాలా మంచోడు. 1000 మంది సభ పెట్టాపునే. సార్ మళ్ళీ జగన్ వస్తే బాగుండిద్దా? వస్తే బాగుండిద్ది. వస్తాడంటావా? తప్పకుండా, నాకు ఆశంగా ఉంది. ఓకే మా, థ్యాంక్ యూ.